హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు ఉప్పుడు పిండి చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, పొట్టు మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇది కొబ్బరితో చేస్తామండి. కొబ్బరి ఉప్మా. వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే ఒక అంగుళం అల్లం ముక్క కోసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని ఈ పోపునంతా వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలన్నమాట. అలాగే ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని కోరి తీసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు బియ్యం రవ్వ తీసుకుని ఈ మిశ్రమంలో వేసుకోవాలండి. ఇలా వేసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. కాసేపు అయిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత అలా మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఉంచుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొంచెం తడిగా ఉంది కదండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా పక్కన ఉంచేసేయాలన్నమాట. అప్పుడు ఇలా మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. అడుగునేమో మాడు కట్టి అట్టులా వస్తుందండి. చాలా బాగుంటుంది అది.